మా ట్రస్ట్ ప్రధాన ఉద్దేశాలు ఆల్రెడీ మా మేనేజర్ గారు, మా అన్నయ్య గారు, స్వామి సమయానందనాథ స్వామి, చక్రాల వెంకటలక్ష్మి నరసింహం గారు కొంత ఇచ్చున్నారు. కానీ చరిత్ర చరమైన నేను కొంత చెప్పాలి కాబట్టి కొంత చెప్తున్నాము. ఈ ట్రస్ట్ ఉద్దేశంగా మేము ఎడ్యుకేషన్ సపోర్ట్ టు పూర్, అంటే పేదలకు కొంచెం ఎకనామికలీ వీకర్స్ ఉన్న వాళ్ళకి సపోర్ట్, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇవ్వడానికి, మరియు విద్య, వైద్య సహాయములు, ఎవరైనా వివాహ సంబంధంగా కానీ ఉపనయనములు కానీ జరుపుకుంటే వాళ్ళకి కానీ ఇద్దామనే ఉద్దేశంతో నేను ఈ చక్రాల వారి ట్రస్ట్ స్థాపించడం జరిగినది. మేము మా అన్నగా చెప్పినట్టుగా 2008 నుంచి నా పర్సనల్గా సహాయం, విద్యా సహాయం చేస్తూ వచ్చాను. తర్వాత ఒక కార్పస్ ఏర్పాటు చేసి ఇది నిరంతరంగా కొనసాగాలంటే వ్యక్తిగతంగా ఉండకూడదని ఒక సంస్థ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఈ చక్రాల వారి ట్రస్ట్ అని 2013లో రిజిస్ట్రేషన్ జరిగి, దానికి నా వంతు సహాయంగా ముందు 9 లక్షల కార్పస్ ఏర్పాటు చేసి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతో
ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి ప్రొఫెషనల్ కోర్స్ చేసే వాళ్ళకి సహాయం చేస్తూ వస్తూ వచ్చాము. తర్వాత సమయంలో మా పితార్జిత స్థానంలో నేను ఈ ట్రస్ట్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మా అన్నగారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సహాయం చేసి మనం ఉంటున్న ఈ ప్రస్తుత భవనం నిర్మాణ కార్యక్రమం కానీ దాని కంట్రిబ్యూషన్ అంతా మా అన్నగారు చక్రాల వెంకట లక్ష్మీనరసింహ గారు, స్వామి స్వయానందనాథ. ఈ సామాజిక కార్యక్రమంగా మేము చక్రాల వారి ట్రస్ట్ ద్వారా ఈ విద్య వైద్య సహాయం ఇస్తుండగా ఆధ్యాత్మిక ప్రోత్సాహకంగా ఈ ఆదిశంకర ధ్యాన మందిరం అది ఏర్పాటు చేశాము. ఈ ఆదిశంకర ధ్యాన మందిరం తరఫున ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ శంకరపరమైన కార్యక్రమాలన్నీ సంవత్సరంలో ఒక 15 కార్యక్రమాలు వస్తాయి. ఆ కార్యక్రమాలన్నీ ఈ వేదిక ద్వారా జరుపుతుంటాము. అది కాక ప్రతి మాస శివరాత్రికి ఇక్కడ ఉదయం పూట అభిషేకము, తీర్థప్రసాదములు, పౌర్ణమి తర్వాత వచ్చే పౌర్ణమితో కూడిన శుక్రవారం కానీ లేదా పౌర్ణమి తర్వాత శుక్రవారం కానీ లలితా సహస్రం సాయంత్రం పూట లలితా సహస్రనామ పారాయణ జరుగుతూ ఇలా ఈ భవనము సామాజిక మరియు ఆధ్యాత్మిక రంగాలకు దోహదపడుతూ ఉంటూ ఉన్నదానికి అందరి సహకారం ఉండడం వల్లే ఇది మేము జరపగలుగుతున్నాము. అందుకు అందరికీ సహస్రద అభినందనలు, నమస్కారములు. 2018లో కంప్లీట్ అయిన తర్వాత అంతకుముందు